చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబంపై వైకేటీవీ ప్రసారం చేసిన చిన్నారుల కన్నీటి గాథ స్టోరీకి భారీ స్పందన వస్తోంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షులు మాదేశ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి సాయం అందించారు. చిన్నారులు హేమలత, గణేష్కు నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, బట్టలు అందజేశారు. అలాగే రామానుజులకు కృత్రిమ కాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వైకేటీవీ కథనానికి చెల్లించిపోయి చిన్నారులకు సాయం అందించామని, అలాగే ప్రతి ఒక్కరూ సాయం అందించాలంటూ మాదేశ్ కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం సముద్రపల్లి జగనన్న ఎస్టీ కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబంపై కథనానికి వస్తున్న స్పందన గురించి మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసినట్లయితే ఇప్పుడు మా వైకే టీవీ ఆధ్వర్యంలో అనేక సమస్యల పరిష్కారం కోసం అయితే ముందుకెళ్తున్నాం. సో దానిలో భాగంగానే ఫిబ్రవరి 17వ తేదీ చిన్నారుల కన్నీటి కథ అనే ఒక స్టోరీని తీసుకురావడం జరిగింది. అది పలమనేరు రూరల్ మండలం జగనన్న ఎస్టీ కాలనీకి సంబంధించి ఆ స్టోరీ అయితే చేయడం జరిగింది. అంటే ఒక ప్రమాదం ఒక జీవితాన్ని ఏ విధంగా మార్చేసింది అనే అంశం పైన రామాంజులు అనే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అతను కాలు పూర్తిగా తీసేశారు. సో దానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా మా వైకే టీవీలో అయితే స్టోరీ తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగానే రామాంజులు వదిలినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే వాళ్ళ చెల్లి కొడుకు, వాళ్ళ వదిన కూతురికి సంబంధించి కూడా ఆ కథనంలో తీసుకురావడం జరిగింది. వారికి ఎవరైనా సహాయం చేయాలని చెప్పేసి మా వైకే టీవీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన తక్షణమే పలమనేరుకు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సంస్థ అయితే ముందుకొచ్చింది. సో వీరికి సహాయం చేయడానికి వారి వంతుగా వాళ్ళైతే ఇక్కడ రావడం జరిగింది. మరి పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది రామాంజులో ఉన్నటువంటి నివాసం. ఇది వర్షం పడితే ఈ పాకలో నీరు చేరతాయి. అదేవిధంగా అనేక సార్లు కూడా ఇక్కడ పాములు రావడం, అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రోజు ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షులు మాదేశ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మొత్తం అయితే ఇక్కడికి రావడం జరిగింది. వీరికి నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేక అంశాలపైన వారి వంతుగా సహాయం చేయడానికి అయితే ముందుకు వచ్చారు. మరీ ముఖ్యం చూసుకున్నట్లయితే కృత్రిమంగా ఆ రామాంజులు అనే వ్యక్తికి కాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుపుతున్నారు. మరి మా వైకే టీవీలో వచ్చినటువంటి స్టోరీకి స్పందించిన హ్యూమన్ రైట్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ మరి వారి మాటలు మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఏం సాయం చేస్తారు, అదేవిధంగా ఆ సహాయం పట్ల ఈ రామాంజులు ఆ ఇద్దరు పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేక అంశాలపైన వాళ్ళతో మాట్లాడదాం. హ్యూమన్ రైట్స్ మానవత్వం చాటుకునేసి కష్టాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అధ్యక్షులు మనతో ఉన్నారు, ఆ మాటలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ గా మీకు మీ మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్ టు మా వైకే టీవీ ద్వారా ఎట్లా చెప్తున్నాము. ఎందుకంటే మీరు వెంటనే స్పందించి మా స్టోరీకి ఒక మనిషికి హెల్ప్ చేయాలని వచ్చారు. ఓకే, ఫైన్. బట్ కాకపోతే ఆయనకి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి సహాయం చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున మీ అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఆ రామాంజనేయుల గురించి మాకు తెలియజేసింది వైకే టీవీ ఛానల్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. చిన్నారుల కన్నీటి గాథ అని చెప్పి ఒక ఎపిసోడ్ రావడం జరిగింది. ఆ ఎపిసోడ్ రావడంతో నేను మా టీం మొత్తం చలించిపోయాం. ఎందుకనంటే ఒక వ్యక్తి బాగా తిరిగేటువంటి వాడు, తన పని తను చేసుకుంటూ ఉండేటువంటి వాడు మధ్యలో సడన్ గా యాక్సిడెంట్ అయ్యి ఈ విధంగా కాలు పోగొట్టుకోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో అందుకని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున మా టీం సభ్యులందరం కలిసి లాస్ట్ వీక్ మేము కొద్దిగా నిత్యావసర సరుకులు, బియ్యము ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ కుటుంబానికి బట్టలు, తర్వాత గ్యాస్ స్టవ్, తర్వాత వచ్చేసి ఫుడ్, కొద్దిగా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుని రావడం జరిగింది. ఈ సిలిండర్ అయిపోగానే మళ్ళా వీళ్ళకి సిలిండర్ కూడా మేమే వీళ్ళకి పట్టించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అది కూడా ఎవరి మీద మేము భారం అయితే వేయము, వాళ్ళ మీద అసలే భారం వేయము. తర్వాత వచ్చేసి పిల్లలకు కూడా చూసుకున్నట్లయితే బట్టలు కూడా చాలా పాతబడిపోయినాయి. సో వారికనేసి మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదంటే డిగ్నిటీగా ఉండాలి అని. సో ఆ పిల్లలు డిగ్నిటీగా కనిపించాలి అనేసి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ కనిపించింది కనుక మేము వారికి బట్టలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇది మాత్రమే కాకుండా మేము బెంగళూరులో ఒక సంస్థతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వారు మన ఇక్కడ ఉన్నటువంటి ఆశా జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అతనికి కాలు పెట్టిద్దామని చెప్పేసి చెప్పారు. సో వారి యొక్క సహకారంతో ఆ అబ్బాయిని మేమే ఇక్కడ నుండి బెంగళూరుకు తీసుకెళ్లి ఆ అబ్బాయికి కృత్రిమ కాలు అనేది
ఖచ్చితంగా పెట్టించడం జరుగుతుంది. రానుటువంటి రోజుల్లో ఆ అబ్బాయికి ఏదైతే మా వల్ల హెల్ప్ అవుతుందో ఖచ్చితంగా అది చేయడానికి మేము ముందుంటాం. 24/7 మా నంబర్స్ అయితే వాళ్ళకి రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి అని చెప్పడం జరిగింది. చాలా ఆర్గనైజేషన్స్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అనేది చూసుకున్నట్లయితే చాలా మంది అనుకుంటారు ఏంటిదనంటే బయట వచ్చి అధికారుల ఆఫీసుల ఎదుట ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ టోటల్లీ వీఆర్ ఆపోజిట్ ఫర్ దట్. మేమేమి అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటాం. అదే విధంగా క్రైమ్ రేట్ కంట్రోల్ అవ్వడానికి, క్రైమ్ రేట్ ని తగ్గించడానికి అవేర్నెస్ క్యాంప్స్ అండ్ తర్వాత వచ్చేసి సెమినార్ క్యాంప్స్ అనేది మేము ఏర్పాటు చేస్తుంటాం. మోటివేషనల్ స్పీకర్ గా నేను వెళ్తూ ఉంటాను. సో అది మా యొక్క ముఖ్యమైనటువంటి, మా సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి మోటో. ఇదే క్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో ప్రవళిక గారు, వారు మన వాటర్ తెలుసుకున్నాం. మేడం, ముందుగా మీకు జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా వైకే టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఎంతో ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. సో ఇట్లాంటి తరుణంలో ఈ కుటుంబానికి మీ వంతుగా సాయంకి వచ్చారు. సో మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా అమ్మాయి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. మా టీం వాళ్ళు ఈ వైకే టీవీ ద్వారా వీడియో చూసి తెలుసుకొని మా టీం ఇంతకు ముందు వచ్చినారు వాళ్ళు. అప్పుడు నాకు రావడానికి కుదరలేదు. సో అందుకని సార్ వాళ్ళతో మాట్లాడి ఈ వీక్ వెళ్దాం సార్, నాకు సండే హాఫ్ డే లీవ్ ఉంటుంది అనేసి అంటే సార్ వాళ్ళ సరే మా ఖచ్చితంగా వెళ్దాము అనేసి ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చాక వాళ్ళ పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా అసలు చాలా బాధ అనిపించింది. అన్నీ ఉండి మనం చేసుకొని బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది ఏం లేకుండా ఇలాంటి ఇంట్లో ఉండి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, పాములు వస్తా అంటే అవి ఇవి అందులోనూ చిన్న పిల్లలు వేరే. తను వంట చేసి పెట్టి వాళ్ళ నాన్నకు పెట్టి వాళ్ళ బాబు చూసుకొని స్కూల్కి పోయి, అది అబ్బాయి 3 days ఇంకా అమ్మాయి మళ్ళీ 3 days అట్లా పోవడం అనేది అసలు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యత తీసుకొని ఉందంటే, మనకు అమ్మ నాన్నలు ఈ వయసులో మనకు అమ్మ నాన్నలు చేసి పెట్టి మనల్ని స్కూల్కి పోయేకే కష్టంగా ఉంటున్నాం. అలాంటిది ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత తీసుకొని అసలు నాకు మాటలు వస్తాను లేదు చెప్పడానికి. ఎంత బాధ ఉంటుందో ఒక తల్లిగా నాకు అర్థం అవుతుంది. అమ్మాయి కట్టెల పొయ్యి మీద చేసుకునేసి పొద్దున పోవాలంటే అది అసలు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దాని గురించి ఆలోచించి ఇంకా అమ్మాయి పొయ్యి మీద చేయడం కష్టంగా ఉంటుంది కదా అనేసి ఆ తల్లిగా ఆలోచించి ఆ తల్లి మనసుతో తనకి సిలిండర్ తీసుకొని పోయి ఇద్దామని మన వంతుగా మనలాగా ఇంకా చాలా మంది ఆలోచించి వాళ్ళకి చేసి, అది పెద్ద విషయం ఏం కాదు. మనం బయట సార్ చెప్పినట్టు తినేసి ఖర్చు పెట్టేసినా కూడా ఒక రోజుకి ఏం లేదన్నా హోటల్కి పోయినామంటే ఒక ఫ్యామిలీకి ఏం లేదన్నా కూడా 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు వీళ్ళకి సరుకులు తీసుకొని వచ్చేసి 1 నెల తింటారు, ముగ్గురు 1 నెల తింటారు. మనకు ఒక్క రోజులో కడుపు నిండేది వాళ్ళకి 1 నెల రోజులు కడుపు నిండుతుంది. దయచేసి అందరూ ఆ విధంగా ఆలోచించి వాళ్ళకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆ రోజు వచ్చి మేము స్టోరీ తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పినట్లు 3 రోజులు అబ్బాయి స్కూల్కి వెళ్తే 3 రోజులు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఆ రోజు అమ్మాయి లేదు. సో ఈ రోజు మనకి అందుబాటులో ఉన్నారు. మరి అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ తల్లి, చెప్పాం అసలు ఇంత చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యత తీసుకున్నావు. నువ్వు మామ అనుకుంటా రామాంజనుడికి అన్ని విధాలా నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు కదమ్మా. అసలు ఎలా ఉంటుంది ఇదంతా చేస్తా ఉంటే? నువ్వు స్కూల్కి వెళ్తావమ్మా? ఏం చదువుతున్నావు? 6వ క్లాస్. నీ పేరేమి? హేమలత. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారమ్మా? ఇక్కడ నువ్వే చేస్తావు. నీకు ఎట్లా తెలుసు వంట చేసేది? చేస్తావు. ఓకే. మీ తమ్ముడా? మీ అన్న పెద్దోడు నీకంటే. అంటే మీరిద్దరు స్కూల్కి రోజు వెళ్తారా అమ్మా? ఇద్దరు వెళ్తారు రోజు స్కూల్కి. అంటే 3 రోజులు మీ అన్న వెళ్తే 3 రోజులు నువ్వు వెళ్తావు, అవునా? ఇప్పుడు మీ ఉన్నాడు కదమ్మా, రామాంజులు ఉన్నాడు కదా, చూసిన తర్వాత అసలు చిన్న వయసులోనే మీరు ఇంత బాధ్యత తీసుకునేసి వంట అంతా చేసి పెడుతున్నారు కదా. మీకు ఊర్లో వాళ్ళు వచ్చి సాయం చేస్తారమ్మా? ఎవరైనా చేస్తారు. ఓకే. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్, అంటే ఏం సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అమ్మా? మీకు ఇల్లు కానీ ఇల్లు కట్టించేది అట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? బాగా చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? ఏమవుతావు చదువుకొని బాగా? అంటే కలెక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, ఏమవుతావు? డాక్టర్ అవుతావు. ఓకే. చెప్పు రామాంజులు, అసలు ప్రభుత్వం నుంచి నీకు ఎటువంటి సహకారం కావాలా? అదేవిధంగా ఇంతమంది వచ్చి నీకు సహాయం చేస్తున్నారు, మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. సో ఎట్లా, ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు? సార్ మాకు అంతకుముందు ఎవరు లేకుండా సాయం చేసేదానికి లేకుండా ఉంది. వైకే టీవీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంతా వచ్చి సాయం చేసినందుకు కొంచెం సంతోషంగా ఉంది సార్ మాకు. అదే విధంగా ఈ ఇల్లు కనుక బాగా రెడీ చేయొచ్చు, పెన్షన్ వస్తే మేము ఇంకొంచెం బాగుంటాం సార్.
ఇట్లా వీళ్ళ ముందుకు వచ్చి హెల్ప్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. ఓకే, పిల్లలకు సంబంధించి చదువుకునేదానికి. చదువుకునేదానికి నేను నడిస్తే వాళ్ళు చదువుకుంటారు బాగా. నేను ఇట్లా ఉండే కొద్దీ ఊరుండి ఊరు పోయేది కష్టంగా ఉంటుంది. మాకు అట్లా పింఛనీరు వచ్చి ఇల్లు కట్టించేస్తే ఈ కాలు రెడీ చేస్తే నా పిల్లలు బాగా చదువుకుంటారు సార్. వీళ్ళు ముందుకు వచ్చి సాయం చేసినందుకు మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, వైకే ద్వారా వల్ల స్టార్టింగ్ వాళ్ళు చేసినారు, ఆ స్టోరీ తీసి వీళ్ళు వచ్చినారు సాయం చేస్తున్నారు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఖచ్చితంగా రామంజులు. ఇంకా ఎందుకంటే వైకే టీవీ ద్వారా అదే హ్యూమన్ రైట్స్ ద్వారా నీకు ఏం కావాలో అన్ని చేస్తారు. ప్రభుత్వం ఖచ్చితంగా నీకు ఇల్లు కట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఓకే సార్. మానవత్వానికి నిదర్శనంగా ఈ రోజు మా వైకే టీవీ పెట్టిన స్టోరీకి స్పందించి ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అయితే రావడం జరిగింది. అన్ని విధాలు సహకరించారు. సో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదైతే రామాంజులు కుటుంబానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో అన్ని కూడా పూర్తి స్థాయిలో అందిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి పెన్షన్ కావచ్చు, ఆ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇల్లు కావచ్చు, అవన్నీ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మా వైకే టీవీ ద్వారా మరోసారి కోరుకుంటున్నాం. మరి ఒకసారి మా స్టోరీ చూసి స్పందించినటువంటి హ్యూమన్ రైట్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.